సో ఈ లోకంలో అందరికీ ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ లోకంలో అందరికీ దేవుడు అప్పగించిన పని ఉంటుంది. మన జీవితంలో మనము జరిగే వాటి నిమిత్తము దేవుడు ఒకరోజు లెక్క అడగబోచున్నాడు. వాట్ ఎవర్ యూ డూ. మరి ఉదయకాలము వీ వర్ థింకింగ్ అబౌట్ డూయింగ్ గుడ్ థింగ్స్. మంచి కార్యాలు చేయడం వల్ల ఫేవర్ మనల్ని ఫాలో అవుతుందని మనం విన్నాం. ఫేవర్ చెప్పండి. ఫేవర్ విల్ ఫాలో అస్ వెర్ ఎవర్ వీ గో వెన్ యూ డూ గుడ్ థింగ్స్, గుడ్ వర్క్స్. ఆమెన్. సో ఈరోజు మరి ఒక మంచి పని చేసిన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు, నెహెమ్యా. ఆయన పేరేంటండి? నెహెమ్యా. ఆయన దగ్గర ఉన్న మంచి లక్షణంలో ఒకటి ఏంటంటే ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రార్థిస్తూ పని చేసేవాడు. చెప్పండి, ఏం చేసేవాడు? ప్రార్థిస్తూ పని చేసేవాడు. మళ్ళీ ఒకసారి చెప్దామా? ఏం చేసేవాడు? ప్రార్థిస్తూ పని చేసేవాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటా ఉంటారు, నేను ప్రార్థన చేస్తే చాలు, పని చేయకూడదు అని అనుకుంటా ఉంటారు. అయితే నేను ఒక మాట చెప్తాను. మనం ప్రార్థన చేస్తే మనం పని చేయడానికి దేవుడు మనకేమిస్తాడు? కావలసిన బలాన్ని ఇస్తాడు, కావలసిన జ్ఞానం ఇస్తాడు, కావలసిన సాహసము దేవుడు ఇస్తూ ఉంటాడు. సో నో మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ కెన్ లివ్ విదౌట్ వర్కింగ్. ప్రతి ఒక్కడు, ఆదాంని దేవుడు మరి కలుగ చేసినప్పుడు ఆదాంకి పని అప్పగించాడా లేదా? ఆదాంకి ఏదైనా తోటను సేద తీర్చమని పని అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో చాలాసార్లు అనుకుంటారు, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను కాబట్టి మరి నేను పని చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ మరి ప్రేయర్ అనేది బాధ్యతల నుండి తప్పించుకోవడానికి కాదు. ప్రేయర్ అనేది బాధ్యతలు నిర్వహించడానికి ఏం చేయాలండి? కావాల్సిన బలము, జ్ఞానం పొందుకోవాలి. ఆమెన్. సో టుడేస్ టాపిక్ దిస్ ఆఫ్టర్నూన్ ఈజ్ అబౌట్ ప్రార్థించాలి, పని చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థించాలి, పని చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎంతమంది బిలీవ్ దట్ నెహెమ్యా విజయం పొందుకున్నాడు? ఎంతమంది నమ్ముతున్నారు? అసలు నెహెమ్యా ఎవరక్క అంటున్నారు. కొంతమంది చేతులు ఎత్తట్లేదు. నెహెమ్యా ఎవరు అనుకుంటున్నారా? నెహెమ్యా అనే గ్రంథం బైబిల్ ఉందని తెలుసా? ఎస్. సో దిస్ గై హియర్, హీ వాజ్ వర్కింగ్ ఫర్ అ కింగ్. అయితే ఆయనకి దేవుడు అప్పగించిన ఒక పనిని చక్కగా చేసి ముగించాడు. ఎన్ని రోజుల్లో? కేవలం 52 రోజుల్లో ప్రాకారపు గోడలు కట్టించి ముగించాడు. ఆ తర్వాత కూడా దేవుని పని చేశాడు అనుకోండి. బట్ ద వర్క్ దట్ గాడ్ హ్యాస్ అలాటెడ్ ఫర్ హిమ్, హీ హ్యాస్ డన్ ఇట్. ఆమెన్. ఎలా చేశాడు? ఎప్పుడు చేశాడు? మరి ఆయన పని చేస్తుంటే మరి ఇబ్బందులు రాలేదా? మరి ఎగతాళిలు రాలేదా? మోకరి మనుషులు ఎగతాళి చేయలేదా? ఖచ్చితంగా చేశారు. మన బైబిల్లో ఈరోజు అది మనం నేర్చుకోబోతున్నాం. నేను ఒక మాట చెప్తాను బిఫోర్ వీ గో ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ జీవితంలో దేవుడు ఏదైతే మీకు అప్పగించాడో ఆ పనిని, అప్పగించబడిన పనిని ఎలా చేయాలంటే దేవుడు మెచ్చుకోదగినట్టుగా చేయాలి. ఒక నిపుణతతో చేయాలి. దేవుడు మెచ్చుకోవాలన్నమాట. అలాంటి పని చేయాలి. మనము ఉదయకాలం మేము ధ్యానం చేసినప్పుడు ప్రతి మంచి కార్యం వెనకాల ఒక గొప్ప రివార్డ్ ఉంటుంది. ఉదయకాలము నేను చెప్తా ఉంటుండగా మనం మంచి అనే ఒక బ్యాంక్ అకౌంట్లో మంచి అనేది డిపాజిట్ చేస్తూ ఉంటుండగా ఒక రోజు వీఆర్ గోయింగ్ టు రీప్ ద హార్వెస్ట్. ఆమెన్. సో అటువంటి మంచి కార్యాలు పంట కోస్తున్నాం. ఈ నెహెమ్యా ఏం చేశాడని మనం చూద్దాం. 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 1వ వచనం నుంచి చద్దాం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి. ఫస్ట్ పాయింట్ మనం చూస్తున్నాం. పని జరిగించడానికి మొదలు పెట్టారు. మీరు వీలైతే ఈ వారం అంతట్లో నెహెమ్యా చదవండి వీలైతే. ఓకే, రీడ్ నెహెమ్యా. ఇది ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, మరి ఈ వారంలో దేవుడు మనకి ఇస్తున్న వాక్యం ఇదే, మనకి పెడుతున్న ఫ్యూయల్ ఇదే, పెడుతున్న ఆహారం ఇదే, మన్నా ఇదే. ఏంటంటే చేసే ఏ పనైనా జాగ్రత్తగా చేస్తూ ఉంటుండగా బహుమానము మనకు వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు వీరికి ఒక పని అప్పగించాడు. ఏంటి ఆ పని అంటే విరిగిపోయిన ప్రాకారపు గోడలను, ఆలయం గోడలను కట్టడానికి, లేక ఏమంటారండి, ద గేట్స్ ఆఫ్ జెరూసలేం కట్టడానికి మరి నెహెమ్యాకి పని అప్పగించాడు. నీకు నాకు కూడా దేవుడు పని అప్పగించాడు. గాడ్ హ్యాస్ గివెన్ యూ అ వర్క్. ఆ టాస్క్ ఏంటి మనకు తెలియదు. బైబిల్లో సామెతల్లో ఉంటుంది చక్కని మాట. 16వ అధ్యాయము 4వ వచనం, Proverbs 16:4లో దాని పని నిమిత్తం అంట దేవుడు వాటిని
కలుగజేశాడు. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాను. హల్లెలూయా. ప్రతి వస్తువును దేవుడు కలుగజేశాడు. ప్రతి వస్తువు అంటే మీ కాళ్ళ ముందు, మీ కాళ్ళ క్రింద పడిన చీమ కూడా ఒక పనిని అప్పగించాడు దేవుడు. ఆమేన్. మీకు తెలుసో తెలియదు, నేను ఒకసారి వాలంటీర్స్ గ్రూప్లో నేను పెట్టి ఉన్నాను, నేను చెప్పి ఉన్నాను ఏంటంటే, దాదాపు మనం చూస్తున్న చీమలు మరి ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా అండి? దాదాపు 13,800 రకాలు ఉన్నాయి. రకాలు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాపులేషన్ ఆఫ్ యాంట్స్. 13,800 రకాలు చీమలు ఉన్నాయి తెలుసా మీకు? దాదాపు మరి ఎన్ని ఉన్నాయో మనం లెక్కేస్తే క్వాడ్రిలియన్ ఉంటుంది. క్వాడ్రిలియన్ రకాలు చీమలు ఉన్నాయంట. అలాగే పశువుల సంఖ్య అయితే మనం చెప్పలేము. యానిమల్స్ ఆర్ 8.7 మిలియన్. 8 మిలియన్ల సంఖ్య కలిగి యానిమల్స్ ఉన్నాయి. దాదాపు 1.2 మిలియన్ కైండ్స్ ఉన్నాయి. దాదాపు 1 మిలియన్ రకాలు యానిమల్స్ ఉన్నాయి. మనకి ఎన్ని యానిమల్స్ తెలుసు? మనము చూస్తున్న చెట్లు లేకపోతే ఆకులు లేక రకాలు దాదాపు 40,000 రకాలు ఉన్నాయి. మనకి 10-20 తెలుసుంటాయి కదా చెట్ల పేర్లు, 30 చెట్ల పేరు తెలుసుంటాయి. అలాగే మనము ఎందుకు మన ఇంటికి వస్తున్న ఆకుకూరలు మీరు 10 రకాలు చెప్పండి. మనం తింటున్న ఆకుకూరలు 10 రకాలు చెప్పండి. స్త్రీలారా చెప్పండి. ఆకలిస్తుందా? ఆకుకూర చెప్తే ఆకలి అవ్వదు మనకు కదా. చెప్పండి ఎన్ని రకాలు? పాలకూర, తోటకూర, కోయికూర, పునగంటి కూర, కొత్తిమీర, కరివేపాకు, అవన్నీ వచ్చి కొత్తిమీర కరివేపాకు చెప్తున్నారు. ఇంకా బాయ్స్ మీరు చెప్పండి, ఒక్క పేరు వాళ్ళకి తెలియని పేరు చెప్పండి. పొద్దుకూరనా? పప్పుకూరనా? పప్పుకూర ఉందా? నాకు కూడా తెలియదు నిజంగా. పప్పుకూర ఉందా మీకు తెలుసా? ఓకే, పప్పుకూర ఎక్కడుందండి? ఎప్పుడైనా చేసాం వంట? ఓకే, సో మనకు తెలియదు. అలాంటివి 40,000 రకాలు ఉంటే ప్రతి వస్తువు దేవుడు దాని దాని పని నిమిత్తము కలుగజేశాడు. ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ప్లేస్, ఇన్ దిస్ ప్లేస్ ఆన్ ది ఎర్త్ హ్యాస్ అ వర్క్, హ్యాస్ అ టాస్క్. నీకు కూడా దేవుడు ఒక పనిని అప్పగించాడు. నువ్వు నిపుణతతో నువ్వు చేస్తే, నీవు చక్కగా శ్రద్ధగా నువ్వు చేస్తే, శ్రద్ధగా వారు ఐశ్వర్యవంతులు. శ్రద్ధగా దేవుడు నీకు అప్పగించిన పని, నీకు అప్పగించిన ఉద్యోగం, నీకు అప్పగించిన కుటుంబం, నీకు అప్పగించిన ఏ టాస్క్ అయినా, మరి మినిస్ట్రీలోనే కావచ్చు, సేవ పరిచర్యలోనే కావచ్చు, నీకు అప్పగించిందల్లా నువ్వు చక్కగా నువ్వు చేస్తే కంపల్సరీ ఒకటి వస్తుంది. ఏంటది? రివార్డ్ కాదు, ఎగతాళి వస్తుంది. నువ్వు దేవుడు నీకు అప్పగించుతున్న, చూడండి 4:1 మనం చూస్తున్నాము, సనబొల్లెంత అనే వారు ఏం చేశారంటే, ఈ పని వారంతట వారు ముగించగలుగుతారా అని చెప్పి వారు ఏం చేశారు? ఎగతాళి చేశారు. 3వ వచనం చూద్దాం. మరియు అమ్మోనీయుడైన టోబియా అని అతని యొద్దను ఉండిన వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవున. నేను వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు కడుతున్న ఈ గోడ ఎలాంటిదంటే, ఒక చిన్న నక్క ఎగిరిన ఆ రాతి గోడ పడిపోవును అని ఎగతాళి చేస్తున్నారంట. ఆల్వేస్ రిమెంబర్, వెనెవర్ యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్, మంచి పనులు చేయడానికి నువ్వు అడుగులు వేసినప్పుడు వేలాకోలము జరుగుతుంది. ఎగతాళి చేస్తూ ఉంటారు, మనుషులు విమర్శిస్తారు. బట్ మనం ఏం చేయాలి? డోంట్ స్టాప్ ద వర్క్. చెప్పండి, డోంట్ స్టాప్ ద వర్క్ అని చెప్పండి. డోంట్ స్టాప్ ద వర్క్, డోంట్ క్విట్, డోంట్ స్టాప్. చూడండి, అయితే వీరు ఎగతాళి చేసినప్పుడు నెహెమ్యాలో టీం వారందరూ ఏం చేస్తారు? 4వ వచనం చద్దాం. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి. చూడండి, 4:4 వారు ఏం చేశారంటే, వారు ప్రార్థించారు. చెప్పండి, వారు ఏం చేశారు? ప్రార్థించారు. నెహెమ్యా, మీరు అందరూ చాలామంది చేతులు చూపించారు. హీ వాజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్. ఆయన ఏది చేశాడో అది కంప్లీట్ చేశాడు, మంచి పేరు పొందుకున్నాడు. మరి ఈ నెహెమ్యా విజయానికి రహస్యం ఏంటి? ప్రార్థన చేయడం, పని చేయడం, ప్రార్థన చేయడం, పని చేయడం. అందుకే ఈ 2 నేను ఈరోజు టైటిల్ అదే చెప్పాను. ప్రార్థించాలి, పని చేయాలి. ఏం చేయాలండి మనము? ప్రార్థించాలి, పని చేయాలి.
ప్రార్థించాలి, పని చేయాలి. వారు ఎగతాళి వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు, భయంకరమైన నిందలు వచ్చినప్పుడు వారు శత్రువుల్ని పట్టించుకోక దేవుని దగ్గరికి వెళ్ళి వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. కొన్నిసార్లు మన శత్రువులు మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా కార్యం స్టార్ట్ చేసేటప్పుడు, ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఉద్యోగానికి హైదరాబాద్కు రావాలనుకున్నా, లేక ఏ కార్యం, మంచి కార్యం దేవుడు మన కొరకు నిర్ణయించిన మంచి కార్యం చేయాలన్నప్పుడు విమర్శలు రాక మానవు. కొన్నిసార్లు తీవ్రమైన విమర్శలు వస్తూ ఉంటాయి. నేను ఆపు చేయాలని సాతాను యొక్క పన్నాగము. హీ వాంట్స్ టు స్టాప్ యూ. హుక్ క్రుక్. సాతాను ఏం చేస్తాడంటే, మన శత్రువు ఎవరండి? సాతానే. ఎగతాళి చేస్తాడు, విమర్శిస్తాడు. నువ్వే దొరికావా? నువ్వు చేసే పని వల్ల ఏమీ జరగట్లేదు, ఈ లోకంలో ఏ కార్యం జరగట్లేదు, అసలు నువ్వు ఉన్నది ఎందుకు, నువ్వు చేసేది ఎందుకు, నువ్వు బ్రతికేది ఎందుకు, పిచ్చి పిచ్చిగా థాట్స్ తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఎలాంటి విమర్శలు చేస్తున్నారు. 1వ అధ్యాయంలో వారు ఎగతాళి చేస్తున్నారు. 3వ అధ్యాయంలో 3వ వచనంలో వారు ఏం చేస్తున్నారంటే, ఎలాగా నక్క ఆ యొక్క కట్టిన, నువ్వు కట్టుతున్న గోడ మీద ఎక్కినా కూడా ఏం జరుగుతుంది? ఏం చేస్తుందండి? పడిపోతుంది. అంటే వాళ్ళు నిరుత్సాహపడి. ఇక్కడ 3 D's కనబడుతున్నాయి. 3 D's ఇన్ దిస్ చాప్టర్. నెహెమ్యా 4, నెహెమ్యా 6లో 3 D's కనబడుతున్నాయి. ఒక డెరిషన్ అంటే మాకింగ్, ఎగతాళి. ఒక డిసప్పాయింట్ చేస్తున్నారు. మీరు మొత్తం చాప్టర్ చదవండి. డిసప్పాయింట్ చేస్తున్నారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటున్నారు. ఇన్ని రకాలుగా వారిని బాధ పెడతా ఉంటున్నాడు. సాతానుకి మనము మంచి పనులు చేస్తే వాడికి చాలా కోపం. సాతాను మన పనిని పాడు చేయడానికి, నిరుత్సాహపరచడానికి వాడు వేచి ఉంటాడంట. మీకు తెలుసా తెలీదో, మనం చేసే పనులను ఆపాలని ఆశ ఎవరికి ఉంటుంది? సాతానికి. మంచి పనులు మానుకోకండి. కొన్నిసార్లు మనం ఎలాంటి నిరుత్సాహపడతామంటే, ఎవరైనా వచ్చి ఇది జరగదు అనగానే నిజమే కాబోలు జరగదు అనుకుంటాము. కానీ నెహెమ్యా ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు. అనేక సార్లు మనం చూస్తూ ఉంటున్నాము, ఒక మంచి పని చేయడానికి ముందుకు వెళ్తే మన సొంత వారే, ఆత్మీయులే కావచ్చు, ఇంట్లో వారే కావచ్చు, కుటుంబీకులే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు, ఎందుకు చేస్తున్నావు ఇది? వాళ్ళే నేను నమ్మరు. యేసయ్య మంచి పని స్టార్ట్ చేసేటప్పుడు, మినిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు సొంత అన్నదమ్ములు ఎగతాళి చేశారు. ఇక్కడేం దాక్కుంటున్నాపో, గుడికెళ్ళు, యెరూషలేం మందిరానికి వెళ్ళు, ఎందుకు దాక్కుంటున్నావు? నిజంగా నీవు లోకానికి రక్షకుడు అయితే ఎందుకు దాక్కుంటున్నావు? సొంత వారే, యేసయ్య గురించి తెలిసిన వారే ఎగతాళి చేశారు. యేసయ్య చేసే మంచి కార్యాలను సాతాను కూడా కొంతమంది మనుషుల ద్వారా ఎగతాళి చేయించేవాడు. ఈయనలో దెయ్యం ఉంది, దెయ్యం ఉంది కాబట్టి ఈ కార్యాలు చేస్తున్నాడు అని అంటా ఉన్నారు. కానీ దేవుడు ఆపాడా? యేసయ్య ఆపాడా? బాధపడ్డాడా? నొచ్చుకున్నాడా? రాత్రిపూట తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే ఆ పని జరిగించడానికి దేవుడు బలాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది కావాలి? నాకు సాహసం కావాలి. ఆమేన్, ఎస్. విత్ గాడ్ యూ కెన్ డూ వండర్స్. తమ దేవుడు ఎరిగిన వారంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు 11:32. బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. యూ హ్యావ్ టు గో టు గాడ్. ప్రతి పని నిమిత్తమై దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క పని నువ్వు చక్కగా, నిపుణతతో, శ్రద్ధగా నువ్వు చేసినట్లయితే నీకు పేరును, మెప్పును దేవుడు దయచేస్తాడు. 52 రోజుల్లో ఆ కాలంలో ఎక్విప్మెంట్ లేకుండా, ఎటువంటి సాధనాలు లేకుండా, ఎటువంటి హెల్ప్ సిస్టమ్ లేకపోయినా కూడా, మ్యాన్ పవర్ కొంతమంది ఉన్నా కూడా వారు ఎలాగ చేయగలిగారు? 52 రోజుల్లో అంత ఆ యొక్క పట్టణపు ప్రాకార గోడలు, ఆ యొక్క యెరూషలేము చుట్టూ వారు ఎలాగ కట్టగలిగారు? ఎలా కట్టగలిగారు? ఎవరి సహాయంతో? దేవుని యొక్క సహాయంతో. ఇంకా మనం చదివితే చూడండి 6వ వచనం, 4:6. అయినను పని చేయుటకు జనులు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టించుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. చూడండి, 1వ వచనం ఎగతాళి చేస్తున్నారు, 3వ వచనంలో ఎగతాళి చేస్తున్నారు, 4వ వచనంలో వారు ప్రార్థన చేశారు, 6వ వచనం కల్లా ఏమైంది? పని చేయుటకు జనులకు
మనస్సు కలిగి ఉండండి. హల్లెలూయా. మరి ఏం పని చేయడానికి మనస్సు కలిగి ఉందండి? మనమైతే పని అంటే శ్రద్ధగా, పాపం చేయడానికి చాలా శ్రద్ధగా చేస్తాం. మంచి పని చేయడానికి ఎవరు చూస్తారా, నా మంచి పని ఎవరు చూస్తారా, ఎవరు మెచ్చుకుంటారా అని మనము చేస్తూ ఉంటాం. మంచి పనికి మనము వేగిరపడం కదండి. త్వరగా లేచి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని అన్ని పనులన్నీ, పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ముందుకు ఈ రోజంతా చక్కగా పని చేయడానికి సిద్ధపడేవారు ఎవరు? చాలా తక్కువ మంది. ఇంకా ఎవరైనా కొంచెం ఏదైనా వంక చెప్తే చాలు, ఈ పని జరగదు, ఈ బిజినెస్ కాదు, ఈ జాబ్ రాదు, ఇలాగ అనుకుంటా ఉంటాం. దేవుడు అంటున్నాడు, నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను నీలో. ఒక చీమలో ఇన్వెస్ట్ చేస్తే ఆ చీమ కూడా దేవునికి లోబడుతుందంట. చెట్లకు ఇన్వెస్ట్ చేశాడు దేవుడు, చెట్లు, సముద్రం. కానీ అన్నిటికంటే ఎక్కువ దేవుడు మనకు బ్రెయిన్ ఇచ్చాడు, మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. మనము మన శక్తితో చేయలేకపోయినా ఆయన శక్తి తోడ్పడేలాగా మనం ప్రార్థన చేస్తే చాలు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎందుకో ఈ వారం అంతా కూడా మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ వారం అనే కాదు, గత వారంలో దేవుడు ఏం చెప్పాడు? నీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ గోయింగ్ టు బీ ఆసమ్. గొప్ప కార్యాలు నువ్వు చేయబోతున్నావు. కానీ అది చేయడానికి నువ్వేం చేయాలి? పని కొరకు నువ్వు ఎదురు చూడు. ప్రభా, గివ్ మీ ద నెక్స్ట్ హోంవర్క్, నెక్స్ట్ టాస్క్ ఏంటి ప్రభా? నువ్వు అడగాలి దేవుణ్ణి. దేవుడు దయచేస్తాడు, దేవుడు నీకు ఇస్తాడు. నోవా కాలంలో నోవా ఒక్కడే పని చేస్తూ ఉంటున్నాడు, ఓడ కడతాడు. మిగతా వాళ్ళందరూ సుఖిస్తున్నారు, తాగుతున్నారు, ఆటలాడుతున్నారు. ఎవరు రక్షింపబడ్డారు? కష్టపడి పని చేసి నోవా ఓడను దేవునికి లోబడి ఆ ఓడను కట్టిన వారే కదా, వారి కుటుంబమే కదా. నీ యవన కాలంలో నీ కాడి మోయుట అరుదు, నువ్వు మోయాలి, పని చేయాలి, దేవుడు చూసుకుంటాడు. నువ్వు పని చేస్తూ ఉండు. నీ కష్టాన్ని బట్టి దేవుడు నిన్ను ఏలుబడి చేసేవాడుగా దేవుడు నిన్ను నియమిస్తాడు. అక్కడ అంటున్నాడు చూడండి, పని చేయుటకు జనులకు మనస్సు కలిగెను కాబట్టి మేము గోడను కట్టుచుంటిమి. మనసు ఉండాలి, పని చేయాలి. ఈ రోజు నుంచి ఏ పని చేయాలి ప్రభా, ఏ కార్యం చేయాలి, ఏ మంచి కార్యాలు చేయాలి నాకు చూపించు ప్రభా. పౌలు చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అనుకుంటా, ఇక్కడ పౌలు రాస్తా ఉన్నాడు. చదవడానికి సమయం లేదు కానీ ఆయన 5 సార్లు 39 సార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎన్నిసార్లు? 5 సార్లు. ఎన్నోసార్లు నిందింపబడ్డాడు, జైల్లో కూర్చోబెట్టబడ్డాడు. 3 times he was beaten with rods. ఎన్నిసార్లు అండి? 3 సార్లు రాడ్లతో కొట్టబడ్డాడు. ఎవరు? పౌలు. ఓకే, 5 సార్లు వారు ఏం చేశారు? 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అంటే 5 × 39 ఎన్నిసార్లు? ఆయన ఆల్మోస్ట్ ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ఏంటండి ఎంత చెప్తున్నాడు చూడండి. అనేక ఆపదల్లో ఉంటున్నానని చెప్పి, సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నానని చెప్పి, ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. అయినా జైల్లో కూర్చొని ఏం రాస్తున్నాడు? లెటర్స్ రాస్తున్నాడు. ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేడు. ఖాళీగా ఉన్నాడంటే దేవుని స్తుతిస్తున్నాడు. మధ్యరాత్రి పడుకోవచ్చు, కొట్టబడ్డాడు, జైల్లో కూర్చోబెట్టాడు, సంఖ్యలు బిగించారు. ఆయన ఏం చేసుకున్నాడు? అమ్మ అలసిపోయా ప్రభా వాడుకుండా అనుకున్నాడా? బాగా కొట్టారు ప్రభా, నువ్వు ఉన్నావా లేవా అన్నాడా? స్తుతిస్తున్నాడు, కీర్తనలు పాడుతున్నాడు, ఒక్క నిమిషం ఖాళీగా లేడు. అందుకు ఆయన ఒక మాట అంటున్నాడు, 2 తిమోతి 4:7 ఒక మాట అంటున్నాడు. ఎంత చక్కని మాట అంటున్నాడు చూద్దామండి. మంచి పోరాటము నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. అందుకే ఈరోజు న్యూ టెస్ట్మెంట్లో ఎక్కువ శాతము రాసింది ఎవరంటే పౌలు.
న్యూ టెస్ట్మెంట్ మనము చదువుతున్న ఈ న్యూ టెస్ట్మెంట్లో పౌలుకే ఆ ఘనత. కష్టపడి రాశాడండి. రక్తం వస్తూ ఉంటుండగా ఆ జైల్లో కూర్చొని చక్కని లెటర్లు రాస్తున్నాడు. తిమోతికి రాస్తున్నాడు, తీతుకు రాస్తున్నాడు, తెస్సలోనిక సంఘానికి, కొరింథీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, గలతీ సంఘానికి, ఇంకా చెప్పద్దు. అందరికీ రాస్తూ మంచి విషయాలు, దేవుడు అనేకమైన మంచి విషయాలు ఆయనకే బయలుపరుస్తూ ఉంటున్నాడు. పౌలుకి ఏం బయలుపరిచాడు తెలుసా అండి? 1 కొరింథీ 11 ఉంటుంది. ఆ రోజు ప్రభు బల్ల రాత్రి రోజు, ఆఖరి భోజనం రోజు అక్కడ ఏమి జరిగిందో పౌలు ఉన్నాడా? లేడు. కానీ ఆయన అక్కడ రాస్తాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు రాస్తాడు. డూ దిస్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ మీ అని రాస్తాడు. ఎవరు ఎలాగ తినాలి, ఎలాగ ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఎలాగ రక్తం పుంజుకోవాలి అనేది ఆయన రాస్తాడు. ఈరోజు మనం కమ్యూనియన్ తీసుకుంటున్నాం, ప్రభు బల్లలో మనం చేతులు పెడుతున్నాం, ఈ మాటలే మనం చదువుతాం, ఈ మాటల ద్వారానే మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడని. నువ్వు ప్రయాసపడి, నువ్వు త్యాగం చేసి, యాగం చేసి, నువ్వు కష్టపడితే నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. మంచి కార్యాలు చేయడానికి వెనుకంజ వేయకండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఏముందండి? ఉదయకాలం మనం చదివి ఉన్నాం. మనము మంచి కార్యం అని తెలిసి చేయకపోతే అది పాపం అంట. 17వ వచనం, యాకోబు 4:17. కాబట్టి మేలు చేయ నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. సో ఏదైతే చేయాలని నీకు తెలుసో, మేలైనది చేయ నెరిగియు అలాగూ చేయని వానికి పాపము. అంటే మేలు చేయాలని నీకు తెలుసు. గాడ్ ఈజ్ గివింగ్ యూ అ జాబ్. ఆ జాబ్లో నువ్వు మేలు చేస్తున్నావా? నిజంగా చెప్పండి, జస్టిఫై చేస్తున్నారా? మేనేజర్ కొరకు మీరు జాబ్ చేస్తున్నారా? డబ్బు కొరకు కాదు, మేనేజర్ కొరకు జాబ్ చేస్తారు. మేనేజర్ లేనప్పుడు చేయరు. డబ్బు మాత్రం ఫుల్ అమౌంట్ రావాలి. మేలైనది తెలిసి నువ్వు చేయకపోతే దేవునికి అప్పగించే ఈ లోకంలో ప్రతి ఒక్కరిని గర్భంలో ఉన్నప్పుడే ఆయన రూపొందించుకొని ఎవరు ఏ లోకంలో, ఏ తరంలో ఏ పని చేయాలి, ఏ పనిముట్టుగా ఉండాలి, ఏ కార్యము చేయాలి, ఏ ఎరాలో ఈ తరం వారిలో మనం ఉన్నామంటే ఈ తరంలో మన కార్యాలు ఉన్నాయి, మన చేతి పనులు ఉన్నాయి, మనం చెయ్యాలి. అయితే మనం పని చేసేటప్పుడు ఎగతాళి చేసేవారు లేకపోలేరు, విమర్శించేవారు లేకపోలేరు. సాతాను మనుషులు ఆపేయడానికి వాడు అడ్డగిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా వస్తాడు. వాడికి ఆశ అదే, నీ పని ఆపాలి, వ్యర్థంగా జీవితాంతము గడపాలి, తర్వాత ఏమీ లేనివాడుగా, మహిమ లేనివాడుగా, ఘనత లేనివాడుగా, పేరు పొందుకొని లేని వాడిగా నువ్వు చనిపోవాలి. హీస్ నాట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్, హీస్ ఆఫ్టర్ యూ. దేవుడు నీకు అప్పగించిన పని పాడు చేయడానికి డిస్ట్రాక్షన్స్ పెడతా ఉంటాడు. ఒక అద్భుతమైన డిస్ట్రాక్షన్ పెట్టాడు తెలుసా అండి? మరి 6వ అధ్యాయంలో చదువుదాం. నెహెమ్యా 6:3 ఒకసారి చదువుదాం. ఉదయకాలమే మేము ఈ మాటలు చదువుతూ ఉంటున్నాము, చదవండి. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితే. ఇక్కడ ఒక చిన్న సినారియో జరిగింది. సన్నబల్లెత అనే ఒక వ్యక్తి, సాతాను మనుషుడు అని చెప్పచ్చు. నెహెమ్యా మంచి కార్యం మొదలు పెడతా ఉంటున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. త్వరగా నీతో పని ఉంది, పని తప్పించుకోవడానికి డిస్ట్రాక్ట్ చేసి. చూడండి 1వ వచనం చద్దాం. ఏం చేస్తున్నాడు చూడండి. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులను నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బల్లెటును, టోబియాయును, అరేబీడైన గేషేమును మా శత్రువుల్లో మిగిలిన వారిని విని సన్బల్లెటును, గేషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానం. డిస్ట్రాక్షన్ చెప్పండి, డిస్ట్రాక్షన్ అని చెప్పండి. మంచి పని చేస్తారు. సాతాను వ్యక్తులు వస్తారు, సాతాను ఆడపిల్లలు, సాతాను మగపిల్లలు వస్తూ ఉంటారు, డిస్ట్రాక్ట్ చేస్తారు. నీతో మాట్లాడాలంటారు, నీతో చాటింగ్ అంటారు, నీతో డేటింగ్ అంటారు, నీతో ఫీస్టింగ్ అంటారు. డోంట్ బి డిస్ట్రాక్టెడ్. వాళ్ళు ఏం చెప్తున్నారో అలాగా వాళ్ళు ఆయనని కలుసుకొని రమ్మని చెప్పినప్పుడు దేవుని పని, ముఖ్యంగా దేవుని పని చేసేటప్పుడు, ఉన్నతమైన పని చేసేటప్పుడు డిస్ట్రాక్షన్స్ తప్పవు. అప్పుడే డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు సాతాను. అయినా నీవు 3వ వచనం చూడండి, ఎంత మంచి మాట చెప్తున్నాడు. అందుకు నేను, అంటే నెహెమ్యా ఏమంటున్నాడు? నేను చేయు పని గొప్పది. ఈ మాట అందరం చెప్దామా? ఎవరిచ్చారు నీకు ఆ గొప్ప పని? దేవుడిచ్చాడు. దేవుడిచ్చేది ఏదైనా గొప్ప పని
అది చిన్నదైనా పెద్దదైనా దాని ద్వారానే నీకు రివార్డ్, దాని ద్వారానే, దాని వల్లనే దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నా చిన్న జాబ్ కదా అనుకోక, అది గొప్ప పని అని చేయాలి. మార్నింగ్ 10కి లేవాలా అనుకుంటున్నావా? 10కి జాబ్, అబ్బా లేవాలా. సండే అయిపోయినాక మండే బ్లూస్ వస్తాయి అందరికీ. మండే బ్లూస్ అంటే లోపల నుంచి, రాత్రి నుంచి, సండే నైట్ నుంచి, అబ్బా రేపు జాబా, రేపు జాబ్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, కాలేజ్కి వెళ్ళాలా అనుకో. మనం ఎలా ఉండాలి? సండే నైట్ రేపు నేను చేయబోయేది గొప్ప పని అనుకో. దేవుడు నాకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా నేను చేస్తాను అనుకో. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చూస్తున్నా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆమేన్. కష్టమైన పనిలో నువ్వు ఇంకా ఎత్తుకుంటే దేవుని యొక్క బలం, ధైర్యం, దేవుని యొక్క జ్ఞానం దేవుడు నీకు దయచేస్తాడు. నా వల్ల కాదు, ఈ పని నా వల్ల జరగదు, ఈ జాబ్ నా వల్ల కాదు, ఈ బిజినెస్ నా వల్ల కాదు, ఈ పిల్లల్ని పెంచడం నా వల్ల కాదు, ఈ కుటుంబం నా వల్ల కాదు, ఈ సంఘం నా వల్ల కాదు, ఈ పరిచర్య నా వల్ల కాదు అనుకున్నప్పుడే నువ్వు ఎక్కువ కష్టపడు. ఎందుకంటే దానిలో దాగుంది నీ మహిమ, నీ పేరు, నీ ప్రఖ్యాతి. ఆమేన్, హల్లెలూయా. డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్. 4వ అధ్యాయంలో ఎగతాళి చేశారు, బాధించారు, శ్రమ పెట్టారు. 6వ అధ్యాయం గల వారు పని మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు. దే ఆర్ నాట్ స్టాపింగ్ ద వర్క్. ఒకసారి మనం ఏదన్నా మనం నేర్చుకునేటప్పుడు అన్ని అపశృతులే. మ్యూజిక్ మనం చూస్తే, మై బ్రదర్ వెన్ హీ వాజ్ వెరీ యంగ్, 8th క్లాస్ ఉన్నప్పుడు, ప్రభు పమ్మి, హీ ఈజ్ మై బ్రదర్. సో ఆయన పాటలు రాసి ఆయన వాయించేవారు. బట్ మేము చర్చ్లో ఉన్నప్పుడు వెన్ హీ వాజ్ 8th క్లాస్, చిన్నగా 6th 7th క్లాస్ నుంచి కాంగ్ కొట్టడం స్టార్ట్ చేశాడు. అది బాగుంది కదా అనుకున్నాం. మెల్లగా ఆశ ఎక్కడికి వచ్చేసింది? కీబోర్డ్ మీద వచ్చింది. అన్ని అపశృతులే. ఒకసారి మా ఫ్రెండ్ని పిలుచుకొని వచ్చాం. ప్రాబబ్లీ ఐ వాజ్ ఇన్ 10th or 11th స్టాండర్డ్. ఆ టైంలో మా ఫ్రెండ్ని, క్రిస్టియన్ ఫ్రెండ్ని పిలుచుకొని వచ్చాం చర్చ్కి. పిలుచుకొని వస్తూ ఉంటే వాళ్ళు కలిసి మేము వస్తూ ఉంటుండగా కింద నుంచే మా ఫ్రెండ్ చెప్తా ఉంటున్నారు, ఏంటి మ్యూజిక్, ఎవడ్రా బాబు కొట్టేది కానీ, నేను ఏం చెప్పాలో నాకు తెలియదు. పైకి వచ్చేసాను. ఇట్స్ లైక్ కొంచెం చూసుకో కొంచెం మంచి కొట్టు అని చెప్తా ఉన్నాను. బట్ హీ డెంట్ గివ్ అప్. 8th 9th 10th బై ఇంటర్మీడియట్ ఒక మ్యూజిక్ మాస్టర్గా వాయించడం స్టార్ట్ చేశాడు. చాలామంది చర్చ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీ పేరేంటి అని అడగడం స్టార్ట్ చేశారు. మనం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం కరెక్ట్గా స్టార్ట్ చేయకపోతామేమో, కానీ నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఆ పని మొదలుపెట్టు, నీకు పేరును, ఖ్యాతిని, మంచి పేరుని దేవుడు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎగతాళి చేసేవారు లేకపోలేరు. ఎగతాళి చేస్తున్నారంటే గుర్తుంచుకో, దేవుడు ఆ ఎగతాళి విని ఆ నిందను 100 చేయబోతున్నాడు. అవమానాన్ని ఏం చేయబోతున్నాడు? ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ పని రాదు అని ఎవరు చెప్తారు? పుట్టుకతోనే కుట్టు పని వస్తుందా? ఎన్నోసార్లు పుట్టుకతోనే. మరి డ్రైవింగ్ వస్తుందా మనకి? ఎన్నోసార్లు అక్కడిక్కడ తగిలిస్తే అప్పుడు వస్తుంది మనం పర్ఫెక్ట్గా డ్రైవింగ్. తగిలించకపోతే వాడు చాలా మెల్లగా చీమలాగా వెళ్తున్నాడు అనుకుంటాం. ఎవ్రీథింగ్ ఇట్ స్టార్ట్స్ విత్ ద మిస్టేక్, బట్ ఇట్స్ ఓకే. ప్రే అండ్ డూ. అయితే మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసి గివప్ చేయకుండా ఆ పనిని కంటిన్యూ చేస్తున్నామో, అది చిన్న పనే కావచ్చు, చిన్న బిజినెసే కావచ్చు, చిన్న కెమెరా పనే కావచ్చు, చిన్న సింగింగ్ టాలెంటే కావచ్చు, మ్యూజికే కావచ్చు, చదువే కావచ్చు, జాబే కావచ్చు, ఏదైనా నువ్వు కంటిన్యూ చేస్తూ ఉంటుండగా ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేస్తూ కంటిన్యూ చేయి, నీవే ప్రో అయిపోయేటట్టుగా 10 times బెటర్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్గా నువ్వు చూడబోచున్నావు. దేవుడు అటువంటి శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. అయితే ఇక్కడ 3 Ds మనకు కనబడుతున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వారు ఏం చేస్తున్నారంటే డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ డిసప్పాయింట్ చేశారు. సెకండ్ థింగ్ డెరిజన్ అంటే ఎగతాళి చేశారు. మూడవదిగా ఏం చేస్తున్నారండి? ఇంకా వారి వల్ల కాక డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. అడగాలి దేవుని, ప్రభా ఈరోజు ఒక మంచి స్టీవార్డ్గా నువ్వు నాకు ఏమి పని ఇచ్చా, ఏ పని అప్పగించావు, ఆ పని నేను నిపుణతతో నేను చేయాలి ప్రభా. 78వ కీర్తన ఆఖరి వచనం, 72వ వచనం అనుకుంటా, దావీదు గురించి ఎంత చక్కగా రాయబడిందంటే, దావీదు ఎలాంటి వాడంటే దేవునికి హృదయానుసారుడైన మనుషుడు. అయితే ఆయన పనితనం ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఒక్క చోటనే లేదు. 1 సమయాలు చదవండి, 2 సమయాలు చదవండి. ఆయన సుబుద్ధి కలిగి పని జరిగిస్తుండేవాడంట.
మంచి పేరు పొందుకునేవాడంట. సౌలు దగ్గర, సౌలు అధికారుల దగ్గర మంచి పేరు పొందుకున్నాడంట. హల్లెలూయా. అంతేకాదు ఒకరోజు దేశంలోనే జేజేలు పొందుకున్నాడంట దావీదు. ఆమేన్. కెన్ యూ కీప్ దట్ రెఫరెన్స్? 78 Psalm 72 verse, ఆఖరి వచనం. కీర్తనలు 78. దావీదు గురించి 3 వచనాలు చూపిస్తాను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరయ్యి వారిని నడిపించెను. ఎలాగా? ఫస్ట్ యథార్థవంతుడై ఏం చేశాడు? వారిని పాలించాడు. కార్యముల యందు నేర్పరయ్యి వారిని నడిపించెను. దేని యందు నేర్పరిగాయి? దేని యందు నేర్పరిగాయి? వర్క్స్లో ఆయన స్కిల్ని చూపిస్తున్నాడు. మనకెంత అశ్రద్ధ అంటే తీసిన పుల్ల సరిగా పెట్టలేం. ల్యాప్టాప్ కూడా సరిగా ముయ్యరు. కొంతమంది పని చేస్తారు 6 గంటలు 7 గంటలు 8 గంటలు 12 గంటలు పని చేస్తారా? అది వైర్ తీసి దాన్ని షట్ డౌన్ చేసి మూసి ఓపుకుండదు. ఏ పని చక్కగా చేయం మనం. మరి దేవుడు ఎలాగ దీవిస్తాడు? శ్రద్ధగల వారి యొక్క యోచనను దేవుడు స్థిరపరుస్తాడు. శ్రద్ధగా పనిచేసే వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. స్కిల్గా ఏ పని చేసినా, చిన్నదైనా పెద్దదైనా ఎంతో స్కిల్గా చేశాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గొర్రెల్ని ఎంతో స్కిల్ఫుల్గా నడిపించాడంట. అందుకే దేవుడు ఆయనకి ఏ పని అప్పగించాడు? గొర్రెలు కాదయ్యా, నా గొర్రెల్ని నువ్వు మేపండి అన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డల్ని మేపండి అన్నాడు, పాలించమన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు? కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించండి. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వచనము చదవండి. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. దిస్ మ్యాన్ ఇస్ అ స్పెషల్ మ్యాన్, ఇజంట్ ఇట్? డేవిడ్ నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు, అందుకే నా హృదయానుసారుడైన మనుష్యుడు. యోహాను 8లో కూడా మనం చూస్తూ ఉంటున్నాము, నా తండ్రి ఎప్పుడు పని చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఎప్పుడు పని చేస్తూనే ఉంటాను. నా తండ్రి దగ్గర నేను పని నేర్చుకొని మీకు చూపిస్తున్నాను, ఆ పని నేను చేస్తున్నాను. హల్లెలూయా. ఎంత మంచి మాట దేవుడు చెప్తా ఉంటున్నాడు. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ మ్యాన్ ఐ వాంట్. ఏం చేస్తున్నాడంటే, నేను నా ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ లోకంలో, ఆ ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన ఉన్నాడు. నువ్వు ఉన్నావా? దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకుంటున్నావా? ఎంతసేపు తినాలి, తాగాలి, పడుకోవాలి, క్రికెట్ చూడాలి, బయట ఫ్రెండ్స్తో తిరగాలి, టీవీ చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి. ఈ మధ్యకాలంలో న్యూస్లో ఒక ఎఫ్ఐఆర్ గురించి బాగా రౌండ్స్ తిరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరిగింది, ఏం దొరికింది, ఇదేనా నీ పని ఏంటి? చాలాసార్లు చెడ్డవారు ఏ పనులు చేస్తున్నారో అది వినడానికి మాత్రం వేగిరపడతా ఉంటాం. దేవా, నీవు నా పని ఏమి అప్పగించావు? వినడానికి నీకు వేగిరం ఉందా? వినడానికి నీకు ఇష్టత ఉందా? దేవా, నా పట్ల నీకున్న ఉద్దేశాలు ఏంటి చెప్పు ప్రభు, నేను చేస్తాను, నైపుణ్యతతో నేను చేస్తాను, నీకుందా? ఆర్ యు ఆస్కింగ్ గాడ్? దావీదు అడిగేవాడు. దావీదు ప్రార్థన, ఒక ప్రార్థన 25వ కీర్తనలో ఉంటుంది, నీ చిత్తము చేయట నాకు నేర్పించు ప్రభా, నీ మార్గంలో ఎక్కడున్నాయో నాకు చూపించు ప్రభా, నేను నీ పని ఎలాగ చేయాలి నిపుణతతో నేను చేయాలి నాయన, నీ త్రోవలు నాకు తేటపరచు, నీ మార్గం నాకు తెలియపరచు, నీ చిత్తము చేయట నాకు నేర్పించు అని ప్రార్థన చేస్తాను. నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. దినమెల్లా కనిపెట్టుకొని, ప్రభా వాట్ ఈస్ మై టాస్క్? నిజమే చెప్తున్నాను, ఈ లోకంలో మనము ఉన్నందుకు ఈ తరం వారికి దీవెనకరంగా మనం ఉండాలి. నోవా ఉన్నాడు, ఆయన తరం వారిలో ఆయన దీవెనకరంగా ఉన్నాడు. దావీదు ఉన్నాడు, ఈ తరంలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన పని, ఆ పని, దేవుడు నీకు ఇచ్చిన శక్తి, దేవుడు నీకు ఇచ్చిన పని కొరకు నువ్వు వాడట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము, దేవుడు నీకు ఇచ్చిన టాస్క్ కొరకు నువ్వు వాడట్లేదు. వ్యర్థమైన వాటి కొరకు వాడుతూ ఉంటాం. ఇందాక అన్న చెప్పారు కదా, నెగిటివ్గా వాడుతూ ఉంటాం, చెడ్డ వాటికి వాడుతూ ఉంటాం, పాపానికి వాడుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన శక్తి, దేవుడు మనకిచ్చిన జ్ఞానము పాపానికి, శాపానికి, చీకటికి నువ్వు వాడావో, నీ యొక్క నిపుణత తరిగిపోతూ ఉంటుంది. ద స్కిల్ ఇన్ యువర్ హ్యాండ్స్ విల్ కీప్ డిక్రీజింగ్, ద అనాయింటింగ్ విల్ గో అవుట్ ఆఫ్ యువర్ లైఫ్.
అందుకే నీ అనాయింటింగ్ నువ్వు కాపాడుకోవాలి. నిపుణతతో నువ్వు పనిచేయి, దేవునికి చూపించాలి. ఈరోజు దేవా నన్ను చూసి నువ్వు మెచ్చుకో ప్రభా, ఈరోజు నేను కంప్లీట్ చేయాలి నాయనా టాస్క్. 39 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. ఆల్మోస్ట్ చనిపోయాడు. ఇంకా అలా వదిలేసి వెళ్ళిపోయారు ఊరు బయట పౌలుని. ఇంకా చనిపోతున్నాడు, ఈయన చనిపోయాడని ఇలాగ వదిలేసి వెళ్తుంటే బైబిల్ సెలవిస్తుంది, పౌలు తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు? వేరే ఊరికి వెళ్ళాడు. అదే రోజు ద నెక్స్ట్ డే హీ వెంట్ టు అనదర్ టౌన్. చావు బ్రతుకుల్లో కొనువు పుడుతున్న పౌలు, దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ మీ టు రెస్ట్. ఆల్మోస్ట్ హీస్ డెడ్, హాఫ్ డెడ్. అందరు ఇంకా ఊరు బయట పడేసి, బికాస్ దే డెంట్ కేర్ అబౌట్ పాల్ గురించి అస్సలు కేర్ తీసుకోవాలి. అందరు వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా లేచి పౌలు ఆ రాత్రి అక్కడ ఉండి ఉదయకాలమే లేచి వేరే పట్టణానికి వెళ్ళి బహుబలంగా బోధ చేశాడంట. బహుబలంగా దేవుని పరిచర్య చేశాడు. మనం ఎంతటి వారం అండి, మనం ఎంతటి వారము. చిన్న వంక చాలు మనం పని ఆపడానికి, చిన్న ఎగతాళి చాలు మన పని ఆపడానికి, చిన్న డిస్ట్రాక్షన్ చాలు దేవుడు మనకు అప్పగించిన పని ఆపడానికి. కీర్తనలు 40వ కీర్తన 5వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం చూడండి. దేవుడు అంట మన పట్ల ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న, చెప్పండి, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. నీ ఎడల నా ఎడల దేవునికి తలంపులు ఉన్నాయి. పాడు చేసుకున్నాడు ఆదాం. మీకు ఒక మాట చెప్తాను, ఆదాము ఎంత హైట్లో ఉండేవాడు తెలుసా అండి? మీకు ఒకసారి చెప్పాను, 90 feet 9 అంతస్తుల బిల్డింగ్ అనుకోండి, అంత హైట్లో ఉండేవాడు. ఒక దేవుడు, ఆయన నడిచినప్పుడు దేవుడు నడిచినట్టుగా ఉండేది. ఆయన బలము పాపానికి వాడాడు, జ్ఞానం పాపానికి వాడాడు. షింక్ అవుతా ఉంది. మనుషులందరం కూడా, అప్పటికి మనుషులు ఇప్పటికి మనుషులకు మనం చూస్తే చాలా షింక్ అవుతా వస్తూ ఉన్నాం. మనం పాపం చేయబట్టి మనకు దేవుడు ఇచ్చిన శక్తి, బలము దేనికి వాడుతున్నాము? అనవసరమైన విషయాలకు వాడుతున్నాం. కాబట్టి మన శరీరము ఎలాంటిదండి? దేవుడు చేసి దానికి ఒక పనిని అప్పగిస్తాడు. ఆ పని చేయకపోతే ఈ దేహం పాడైపోతుంది, మన జీవితం నాశనం అయిపోతుంది. ఒక 30,000 రూపాయల జీతానికి, 60,000 జీతానికి మనము ఆ జీతము రాకపోతే మనం కష్టపడతాం. దానికంటే ఎక్కువ పని దేవుడు నీకు దయచేస్తాడు నువ్వు ప్రతి దినము నువ్వు అడిగినట్లయితే. అయితే దేవుడు ఎంత మంచివాడంటే, నీ బలము లేకపోయినా నేనిస్తా, నీ జ్ఞానం లేకపోయినా నేనిస్తా, నేను నిన్ను ప్రో చేస్తా. ఐ విల్ మేక్ యూ ప్రొఫెషనల్. ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను. అందుకే దావీదు ఏమంటున్నాడు? నా చేతులకు యుద్ధము నేర్పవాడు, నా వ్రేలకు పోరాటము నేర్పవాడు ఆయన. ఐ విల్ గివ్ యూ, ఆ స్ట్రెంగ్త్ నేను ఇస్తాను. దినమందు మేము వాలంటీర్స్ ప్రేయర్ మీటింగ్లో, ఎవ్రీ సాటర్డే జరుగుతున్న ప్రేయర్ మీటింగ్లో ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ఒక ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారా మరి ప్రేరేపింపబడి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మాకున్న మ్యూజిషియన్స్, దే డోంట్ హ్యావ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్. సింగర్స్, దే డోంట్ హ్యావ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్. అక్కడ కూర్చున్న మీడియా టీమ్, దే డోంట్ హ్యావ్ సర్టిఫికేట్స్ ఫర్ అ మీడియా టీమ్. ఇక్కడ ఉన్న కెమెరా పీపుల్, దే డోంట్ హ్యావ్ అ సర్టిఫికేట్ ఫర్ యాజ్ అ ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్. అలాగే మేము, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్న ఒక 3 years తర్వాత మరి మా యొక్క సేవను చూసి మాకు ఒక సర్టిఫికేట్ ఒక సంస్థ ఇచ్చింది. అంతవరకు వీ డెంట్ హ్యావ్ ఎనీ సర్టిఫికేట్. యుల్ బీ సర్ప్రైజ్డ్. ఐ వాజ్ నాట్ అ ట్రైన్డ్, ఏమంటారండి, BTH థియాలజీ నేను చేయలేదు. బట్ టుడే మనకి ఇచ్చే ప్రొఫెషనలిజం ఎవరి నుండి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. Today we are all doing the work of God because God has given you the ability. Amen. Hallelujah. నీకు ఇస్తాడు దేవుడు, నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. Maybe we are not professionals, but we are always doing the work of God. Amen. Hallelujah. Hallelujah. ఈరోజు దేవుడు నీకు అటువంటి హార్ట్ ఉన్నట్లయితే దేవుడు నీ పనితనాన్ని బట్టి నిన్ను హెచ్చించబోతున్నాడు. నేను చూస్తూ ఉంటాడు. ఒకవేళ నీకు సమస్యలు ఎదురైనప్పుడు వీరు ఏం చేశారో వీరిని చూడండి. ఒక చేతిలో పనిముట్టును పట్టుకున్నారు, ఒక చేతిలో ఆయుధం పట్టుకున్నారు, ఇంకో పని ఏం చేస్తున్నారు? నోటితో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా.
ఈ నెహెమ్యా బృందం మనం చూసినట్లయితే, మీరు అందుకే ఇంటికి వెళ్ళినాక చదవండి. ఒక చేతిలో పనిముట్టుంది, ఇంకో చేతిలో ఆయుధం ఉంది, నోటి నిండా ప్రార్థన ఉంది. అది అలాగ చేయాలి మనం పని. మన చేతిలో ఏముండాలి? మన పనిముట్టు, దేవుడు మనకు అప్పగించిన పని. ఇంకో చేతిలో ఖడ్గం. ఖడ్గం అంటే వర్డ్, ఆత్మ ఖడ్గం, దేవుని యొక్క వాక్యం. అది ఏం చేస్తుంది? మనం ప్రొటెక్ట్ చేస్తుంది. సాతాను బాణాల నుండి, డిస్ట్రాక్షన్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాదు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన యొక్క బలాన్ని మనకు దయచేస్తాడు. మనము ఓడి పోనే పోను. ఆమేన్. చెప్పండి పక్కన వారికి, పని చేస్తూ ఉండాలని చెప్పండి. ప్రార్థన చేస్తూ పని చేయాలని చెప్పండి. హల్లెలూయా. వారంతా సూర్యోదయం నుండి సూర్య అస్తమయము వరకు ఎంతో కష్టపడి పని చేశారని వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ ఒక బూర ఊదేవారు, సూర్యోదయం ఒక బూర ఊదగానే అందరూ వచ్చేవారు, పని చేసేవారు. సూర్యాస్తమయం వరకు పని చేసేవారు. 52 రోజుల్లో ఆ పని పూర్తి అయిపోయింది. గొప్ప ఘనత వరకు వచ్చింది. ఈ రోజుల్లో మనము చేసే పనిని బట్టి మన ఫ్రూట్స్ ఉంటాయి. మనం ఏ కార్యాలు చేస్తున్నామో ఆ కార్యాలు బట్టి మన రిజల్ట్ ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు, నీ రిజల్ట్ ఏది, నీ ఫ్రూట్స్ ఏవి, ఏ పని నిమిత్తం. యోసేపు హీజ్ అ హార్డ్ వర్కర్, జోసెఫ్ వాజ్ అ హార్డ్ వర్కర్. బానిస పని అంటే బానిస పని చేశాడు. జైలు అధికారి ఆయన అప్పగించిన పని అది చేశాడు. ఫరో అప్పగించిన పని అది చేశాడు. మెల్లమెల్లగా ఆయనను చూస్తుంటే డెవలప్ అవుతూ సింహాసనం ఎక్కాడు. దావీదు కూడా అంతే. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు పని చేశాడు, మ్యూజిషియన్గా పని చేశాడు. ఎవరి దగ్గర? సౌలు దగ్గర మ్యూజిషియన్గా పని చేశాడు. చాతుర్యముతో చమత్కారంగా వాయించి, అభిషేకముతో వాయించినప్పుడు ఆ పని చేశాడు. ఇంకేం చేశాడు? సౌలు ప్రక్కన బాడీ గార్డ్గా ఉన్నాడు. అంతేకాదు సౌలు సైన్యానికి కమాండర్గా ఉన్నాడు, కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్నాడు. ఇవన్నీ చూసి సౌలు కంపల్సరీ ఏం చేయాల్సి వచ్చింది? సొంత కూతుర్ని దావీదుకు భార్యగా ఇవ్వాల్సి వచ్చింది. నీ పనిని బట్టి నీకు రెస్పెక్ట్, నీ పనిని బట్టి నీకు రివార్డ్. ఏం పని చేయక నేను ఒట్టి ప్రార్థన చేస్తానంటే కాదు. ప్రార్థన చేస్తాం, ప్రార్థన విలువైనది. కానీ ప్రార్థన మనకేమిస్తుందంటే పరలోక జ్ఞానాన్ని, పరలోక ధనాన్ని, పరలోక బలాన్ని, పరలోక సాహసాన్ని, ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మాట నేను ముగించిన తర్వాత నెహెమ్యా 6కి వెళ్దాము. చూడండి, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. 1 కాదు, 2 కాదు. ఈ ఒక్కటే పని దేవుడు నాకు ఇచ్చాడు అన్నాను వీలు లేదు. మీ అందరినీ చూస్తుంటే మీ అందరూ రెడీగా, ఒక పోలీస్ ఆఫీసర్కి బ్యాచెస్ ఉంటాయి కదండి, ఇక్కడ ఒక్కొక్క బ్యాజ్ ఎర్న్ చేసుకుంటాడు కదా, ఒక్కొక్క బ్యాజ్ ఎర్న్ చేసుకుంటాడు. మీ అందరూ అలాగా దేవుడు మీకు ఇచ్చిన పని, అప్పగించిన పని నమ్మకంగా చేస్తే ఒక్కొక్క బ్యాజ్ మీ మీదకి వస్తుందని నేను నమ్ముచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనుషులు కష్టపడే వారిని ఇగ్నోర్ చేయలేరు. దే కాంట్ ఇగ్నోర్ యూ. నో వన్ కెన్ ఇగ్నోర్ యూ. కష్టపడేవారు, నిపుణతతో పనిచేసేవారు రాజుల దగ్గర ఉంటారంట, రాజుల దగ్గర పనిచేస్తారంట. అల్పులైన వారి దగ్గర పని చేయరని కీర్తనకారుడు సామెతలు 22లో మనం చూస్తూ ఉంటున్నాం. అల్పులైన వారి దగ్గర కాదు, కానీ ఎక్కడ చేస్తారు వారు? రాజుల దగ్గర. యూ విల్ వర్క్ ఫర్ కింగ్స్ ఆర్ కింగ్ విల్ వర్క్ ఫర్ యూ. డూ ద టాస్క్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఎన్ని పనులు ఇచ్చాడు దేవుడు, విస్తారమైన ఆలోచన, ఒకటి తర్వాత ఇంకొకటి రెడీగా ఉంది. నువ్వు చేస్తూ 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 పౌలు వలె ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేశాడు? టెంట్ మేకర్. హీ వాజ్ అ టెంట్ మేకర్. మనం ఒక్క డ్యూటీ చేయడానికే చచ్చిపోతాం. దేవుడు ఒక చిన్న ఉద్యోగం ఇస్తేనే అమ్మో ఈ ఉద్యోగం చేస్తున్నా ప్రభా, పరిచర్య చేయలేను ప్రభా అనుకుంటా. హీ వాజ్ అ టెంట్ మేకర్, హీ వాజ్ అ ప్రీచర్. ప్రతి దినం వాక్యమును శోధించి, వాక్యం చదివి వాక్యం ఆయనలో ఉంది, వాక్యం ఆయనలో ఉన్నాడు. అలాంటి పౌలు, he could write letters, he could do so many things for God. మన వంటి వాడే కదా, మనలాంటి మానవుడే కదా. కానీ దేవుని కొరకు ఆయన ఎంత పని చేశాడు. దేవుని ఉద్దేశాలన్నీ సఫలపరిచాడు. దావీదు విషయంలో కూడా దేవుని ఉద్దేశాలు సఫలపరిచాడు. నేను ఇందాక చెప్తాను 3 verses. డిడ్ ఐ టెల్ యూ ద 3 verses? 78 కీర్తన చెప్పానా? అపోస్తల కార్యం 13:22 చెప్పానా?
37 చదవండి. అపోస్తలుల కార్యం 13:37. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును 37 తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఐ థింక్ ఇట్స్ ఇన్ సంకల్పం గురించి ఉంది చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున ఇంగ్లీష్లో 37 ఉంది, తెలుగులో 36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఎంత ఎఫిషియంట్ పర్సన్ అండి. మైల్స్ మన్రో అనే గొప్ప సేవకుడు ఒక మాట చెప్పాడు, యు నో ద రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద హోల్ వరల్డ్ అని అడిగాడు. లోకంలో చాలా ధనము లేక ఐశ్వర్యవంతమైన స్థలం ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు సిమెట్రీ. ఏమన్నాడు? సమాధులు. ఏమంటారండి సిమెట్రీని? శ్మశానం. శ్మశానము చాలా ఐశ్వర్యవంతమైన స్థలం అంట. ఎందుకంటే చాలామంది తలాంతులు కలిగిన వారు, చాలా జ్ఞానం కలిగిన వారు, చాలా బలం కలిగిన వారు, చాలామంది కవులు, చాలామంది స్కల్ప్టర్స్, చాలామంది శిల్పకారులు వారు సరిగ్గా పూర్తి చేయకుండా, దేవుడు వారికి ఇచ్చిన పని పూర్తి చేయకుండా చనిపోవడం, దట్ ఈస్ ద మోస్ట్ రిచెస్ట్ ప్లేస్ అని చెప్తా ఉన్నాడు. మనం దావీదుని చూస్తే దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి, మనము ప్రతి దినం లేచిన వెంటనే ఈరోజు ఏమని, ఎవరితో మాట్లాడు, ఎక్కడ బయటికి వెళ్దాం, ఎక్కడ ఎంజాయ్ చేయాలి, అది కాదు. జ్ఞానవంతుల ఉద్దేశాలు ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా, ఎప్పుడు డుమ్మా కొడదామా, ఎప్పుడు ఫ్రీ అవుతామా, ఎప్పుడు ఎగ్గొడదామా, పనిని ఎగ్గొడదామా అనేది కాదు. మా ఇంట్లో ఒక పనామ ఉండేది. రాగానే రావడమే, అమ్మ ఈ పని చేస్తే నాది అయిపోతుంది, ఈ పని ఒకటే అయిపోతుంది. ఇంకా ఒక్కరోజు ఆమెకి ఈరోజు బట్టలు లేవు, ఈరోజు అంట్లే లేవంటే ఎంత సంతోషిస్తుందో. నేను అంటాను, అప్పుడు పని లేని సమయంలో ఇంకొకటి ఏదైనా చేసుకోవచ్చు కదా, ఇంకొక దుమ్ము దులుపుకోవచ్చు కదా. నా హృదయము ఎంత చక్కగా నీ మీద నాకు ఒక అలాంటి దయ వచ్చేసి, నీకు ఎన్ని చీరలు ఇస్తాను చేసుకోవచ్చు కదా, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను చేసుకోవచ్చు కదా. నేనే అట్లా ఉండి ఆమె అలాగా అంటే నాకే ఏదో రివార్డ్ ఇవ్వాలనుకుంటే, మరి మనము ఆయన సంకల్పం చొప్పున ఈ తరం వారికి మనం సేవ చేస్తూ, మన ద్వారా ఆశీర్వాదం ఈ లోకానికి దేవుడు మనకి ఆ సంకల్పం చొప్పున అనేకమైన ఉద్దేశాలు మనం పట్ల కలిగి ఉంటే, మనం నిద్రపోతున్నాం, మనం ముచ్చట్లు పెడుతున్నాం, మనం తింటున్నాం, మనం త్రాగుతున్నాం, టీవీలు చూస్తున్నాం, ఏ సీరియల్ మానుకోవట్లేదు, ఏ నెట్ఫ్లిక్స్ మానుకోవట్లేదు, ప్రతి ఒక్కటి మనకు కావాలి. యూట్యూబ్లో ఒక్క రీల్ కాదు, 10 రీలు, 30 రీలు, 50 రీలు, రాత్రంతా రీల్లే చూస్తూ ఉంటున్నాం. దేవుని సంకల్పం చేస్తున్నామా? అందరూ కష్టపడేవారు, మనకంటే వేగంగా పరిగెత్తేవారు, మనకంటే వేగంగా పరిగెత్తేవారు ఉన్నారు. మన వెనుక ఉండొచ్చు, మన ముందు ఉండొచ్చు. దే ఆర్ కమింగ్, దే ఆర్ టేకింగ్ ఓవర్. దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేయకపోతే, ఆ ఒక్క తలాంతు దేవుడు ఒక వ్యక్తికి ఇస్తే, ఆ తలాంతు ఆయన ఏం చేశాడు? పాతిపెట్టాడు. దేవుడు ఏం చేశాడు? ఆ ఉన్న తలాంతు ఎవరికి ఇచ్చాడు? పని చేసి ప్రయోజనము కొరకు పాటుపడిన ఆయనకి ఏం చేశాడు? రెట్టింపు చేసిన వానికి దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడా? మంచి జ్ఞానం ఇచ్చాడా? ప్రభా, ఈ జ్ఞానం నాకు ఇచ్చావు, దేనికి వాడాలి నాకు చూపించాను, నాకు నేర్పించాను. మోసం చేసేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మోసంతో డబ్బు సంపాదించేవారు చాలామంది ఉన్నారు. అది వారి దయ్యపు జ్ఞానం. కానీ దేవుడు సంకల్పం చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. లోకాన్ని రక్షించే సంకల్పం నీలో ఉంటే నువ్వు దాన్ని వృధా చేసుకుంటున్నావా? మరియ, ప్రభు తల్లి మరియ, యవనస్తురాలు, కన్యక, చిన్నది, 17 సంవత్సరాలు ఉండడు, 10th క్లాస్ అయిపోయిందేమో మనకు తెలియదు. ఆ టైంలో దేవుడు ఆమె పరిశుద్ధంగా జీవిస్తూ కనిపెట్టుతూ, నా ద్వారా ఈ లోకాన్ని నేను దేవునికి ఎలాగ వాడబడా, నేను ఎలాంటి సాధనం కావాలి. అంతమంది యవనస్తులు ఉంటే దేవుడు మరియ దగ్గరికే వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభము, ఇదిగో నీ గర్భము దేవునికి కావాలన్నప్పుడు, ఇదిగో ప్రభా తీసుకో అన్నది. నీ చిత్తము చొప్పున నాకు జరుగును గాక అన్నది. హల్లెలూయా అన్నదా లేదా?
అప్పుడు స్త్రీ ఈ తరం వారిలో కాదు, ఎప్పుడు ఈ తరం వారిలో ఆనంద తరతరాలకు నువ్వు స్త్రీలలో నీవు ధన్యురాలు. నువ్వు చేసే పని, దేవుడు ఎలాంటి పని నీకు ఇచ్చాడంటే ఈ తరం వారికే కాదు, తరతరాలకు ధన్యుడిగా ఉండేటట్టుగా దేవుడు నీకు పనిని ఇచ్చాడు. అడగాలి, ప్రభా నీ ఉద్దేశాలు ఏంటి నాయన, నీ ఉద్దేశాలు ఏంటి? నువ్వు అప్పగించిన పని నేను పాడు చేసుకుంటున్నానా? దేవుడు నీకు విత్తనాలు ఇచ్చాడు అనుకోండి, ఆ విత్తనాలు వ్యర్థంగా పాడు చేసుకుంటున్నావా? టైం పాస్ చేస్తున్నావా? యవ్వన కాలంలో స్త్రీలకు ఎలా ఉంటుంది, నేను అందంగా ఉన్నాను, అందంగా తయారయ్యాలి, అందంగా బట్టలు వేసి, ఇదేనా? యవ్వన కాలంలో కాడి మోయుట అరుదు. పురుషులకు ఎలా ఉంటుంది యవ్వన కాలంలో? అందరు నన్నే చూస్తున్నాను, పెద్ద హీరో, నేను పెద్ద బిల్డప్కి, బయట లోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, అన్నీ ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వేప్ అంట, స్మోక్ అంట, అదంట ఇదంట. ఏంటి? చిన్న నువ్వు కనబడుతున్న చిన్న పురుగు మీకు ఒకటి తెలుసా అండి? నేను ఒకటి చదువుతా. ఇన్సెక్ట్స్ కీటకాలు, ఓకే, 10 క్వింటిలియన్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఎన్ని కీటకాలు ఉన్నాయి? 10 క్వింటిలియన్. క్వింటిలియన్లో ఎన్ని సున్నాలు తెలుసా మీకు? 10 క్వింటిలియన్ పురుగులు ఉన్నాయంట, కీటకాలు ఉన్నాయి. ఎన్ని సున్నాలు? 36 సున్నాలు. ఈ పాపులేషన్ అంతా చూస్తే కీటకాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి. కానీ వాటికన్నిటికీ దేవుడు కలుగు చేసిన ప్రతి దానికి వాటి పని నిమిత్తము దేవుడు కలగ చేస్తాడు. ఉట్టిగానే రాలే, అవి చేసి వెళ్ళిపోతాయి. మనకు కనబడుతున్న బటర్ఫ్లైస్ తెలుగులో ఏమంటారు? సీతాకోక చిలుకలు. సీతాకోక చిలుకలు ఎన్ని రోజులు బ్రతుకుతాయి? ఎవరు చెప్తారు? 14 days. గుడ్. ఎన్ని రోజులు బ్రతుకుతాయి? సంవత్సరాలు కాదు, ఎన్ని రోజులు? 14 రోజులు. ఆ 14 రోజులు బ్రతుకుతున్న ఆ బటర్ఫ్లైస్ ద్వారా ఈ లోకంలో ఇంకా పువ్వులు ఉన్నాయి, ఈ లోకంలో ఇంకా చెట్లు ఉన్నాయి, ఈ లోకంలో పాలినేషన్ జరుగుతుంది. 14 రోజులు మాత్రమే బ్రతుకుతాయి, కానీ వాటి పని చేసి వెళ్ళిపోతున్నాయి. నీ సంకల్పం ఏంటి? నీ పని ఏంటి? చిన్న ఎగతాళి ఎవరైనా చేస్తే నాకు చేయకు, నేను చేయను. No, that is not God wants. God wants you not to give up, but pray and do your work. ప్రార్థన చేసి ఆ పని కంప్లీట్ చేయండి. నెహెమ్యా 6:9 ఒక మంచి మాట అంటాడు. నెహెమ్యా ప్రార్థన పరుడు, పని చేసేవాడు, పనిమంతుడు. ఒక మాట ఉంది, దేవా ఇప్పుడు నా చేతులు బలపరచు. He prayed this prayer. డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. బైబిల్లో మీరు అదే అధ్యాయం మీరు చదవండి, 6వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ 5 సార్లు డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఆల్మోస్ట్ నెహెమ్యాని 5 సార్లు డిస్ట్రాక్ట్ చేయడానికి 4వ వచనంలో అనుకుంటా 4-5 సార్లు 4-5 వచనాల్లో చూస్తున్నాం. 4-5 సార్లు డిస్ట్రాక్ట్ చేసిన వారు బెదిరిస్తున్నారు. నీ పేరు రాజుకు చెప్తా, నువ్వేదో మోసం చేస్తావు, రాజుకు చెప్తా అన్నా కూడా వాళ్ళు 4 మార్లు వర్తమానాన్ని పంపినా కూడా 5 సార్లు సన్బల్లెట్ బెదిరించినా కూడా ఆయన ఏం చేశాడు తెలుసండి? దేవా ఇప్పుడు నా చేతులు బలపరచు. ప్రభువా మనము చెప్దామా? దేవా ఇప్పుడు నా చేతులు, ఒక పనిముట్టుగా నన్ను వాడుకో, ఒక సాధనంగా నన్ను వాడుకో. ఈ తరం వారికే కాదు, తరతరాల వరకు నన్ను యూజ్ మీ లార్డ్. నా పేరు మాసిపోకూడదు. దావీదు పేరు మాసిపోయిందని ఉందండి. సూర్యుడున్నంత వరకు, ఇర్మియాలో ఉంటుంది మంచి మాట దావీదు గురించి. సూర్యుడున్నంత వరకు దావీదు పేరు ఈ లోకంలో వినబడతానే ఉందంట. ఎందుకు? దేవుని యొక్క సంకల్పం చొప్పున ఆయన పనిచేస్తాడు. మధ్యలో డిస్ట్రాక్ట్ అయ్యాడు, దావీదు కూడా డిస్ట్రాక్ట్ అయ్యాడు. కానీ డిస్ట్రాక్ట్ అయిన తర్వాత తిరిగి ఏం చేశాడు? ఉపవాసం ఉండి మరొక్కసారి ఆ ప్రభావం, ఆ ఘనత మరొక్కసారి పొందుకున్నాడు. దేవుని కొరకు యుద్ధాలు జయించాడు. సొలొమోను ఆ టెంపుల్ కట్టించడానికి, మందిరం కట్టించడానికి దావీదు ప్రయాసం చాలా ఎక్కువ ఉంది. దావీదు ప్రయాసం అవన్నీ చేసి ముగించి ఎలాగుందండి? బైబిల్లో ఏమనుందండి? ఆయన సేవ చేసి ఆ తరం వారికి దేవుని సంకల్పము చేసి ఏం చేశాడు? నిద్రించాడు. మెతుసేలా అనే ఒక వ్యక్తి ఉన్నాడు.
హీఈస్ ద లాంగ్ లైఫ్, ఎక్కువ దీర్ఘాయువు ఉన్న వ్యక్తి ఆయనే. దాదాపు 969, అంతేనా? కరెక్ట్గా చెప్పానా? 969 జీవించాడు. ఎన్ని వందల సంవత్సరాలు? హీ ఈస్ ద లాంగెస్ట్ సర్వైవింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆయన గురించి ఏముంది తెలుసా అండి? ఆశ్చర్యం. ఆయన గురించి ఒకటే వచనం ఉంది. మెతుషేల 969 సంవత్సరాలు జీవించాడు అని చెప్తూ కింద ఏముంది తెలుసా? ఆయన పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మరణించాడు అని ఉంది. అంతే. ఆయన గురించి ఏ హిస్టరీ లేదు. దిస్ ఇస్ నథింగ్ ఎల్స్. నీ గురించి కూడా అలా ఉంటే ఎలా ఉంటుంది? వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కానీ చనిపోయాడు. నో, దేవుని సంకల్పం నువ్వు చేసి వెళ్ళాలి. దేవా నా చేతులు బలపరచని చెప్పాడు. చూడండి 16వ వచనం ముగిస్తాను. 6:16. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, ఒకసారి 15 నుంచి వద్దాం. ఈ ప్రకారము ఏలూరు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు 52 days దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తము ఆయను. చూడండి, దేవా నా చేతులు బలపరచు అన్నాడు. 15వ వచనం కల్లా ఏమైపోయింది? సమాప్తం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. When people are stopping you, when Satan is trying to stop the good work, don't give up, just pray. దేవా నా చేతులు బలపరచు. దేవుడు బలపరిచాడా? బలపరిచాడు. 52 రోజులు, అదొక అద్భుతం. అందుకే 16వ వచనం కల్లా మనం చూస్తే, శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు, చుట్టూ నుండి అన్య జనులు జరిగినది చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వల్ల జరిగినదని వారు తెలుసుకొని. హల్లెలూయా, హల్లెలూయా. యూ కెన్ ఆల్సో డూ. అల్పమైన స్వల్పమైన పనిని దేవుడు బలపరిచి జనులు అధైర్యపడేలాగా చేస్తారు. అమ్మో, ఇంత ప్రొఫెషనల్స్ ఎప్పుడు అయిపోయారు అనుకోవాలి. దే బికెమ్ ప్రోస్ ఇన్ దిస్ అండి. ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఇర్మియా గ్రంథంలో ఇంగ్లీష్ బైబిల్ ఒక మాట ఉంది, మై చిల్డ్రన్, నా ప్రజలు, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సిన్నింగ్. పాపం చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారని ఉంది నా బైబిల్లో. అది దేవుడు తొంగి చూస్తే, అది కనబడితే దేవుడు చాలా దుఃఖపడతాడు. ఈ లోకంలో సముద్రం, సృష్టి, చెట్లు, మొక్కలు, ప్రతి చిన్న వస్తువుని కంటికి కనబడనివి బ్యాక్టీరియా కూడా దాని పని చేస్తూ ఉంటున్నాయి. నీవేం పని చేస్తున్నావు? వాట్ వర్క్? దేవా నువ్వు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి? నా జీవితంలో నాకు అర్థం ఏంటి? నా ప్రయోజనం ఏంటి? నా పర్పస్ ఏంటి? నువ్వు అడిగావా ఎప్పుడైనా? నెహెమ్యా అడిగాడు. నెహెమ్యా వాజ్ అ ప్రేయర్ఫుల్ మ్యాన్. యారో ప్రేయర్స్ బాగా చేసేవాడు. దేవా నా చేతులు బలపరచు. దేవా ఈ రాజుతో మాట్లాడుతున్నా, జ్ఞానం దయచేయి. ప్రతి విషయంలో ఆయన సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణము ప్రార్థన. ఈరోజు ఐ వాంట్ టు ఎండ్ దిస్ మెసేజ్ విత్ జస్ట్ వన్ లైన్. ప్రార్థన చేసి పని చేయి, సఫలతను చూస్తాం. మన సంఘంలో చాలామంది వాలంటీర్స్, మరి బిఫోర్ దే స్టార్ట్ ద వర్క్ ఆఫ్ గాడ్, ఒక్కసారి చెప్పాను నేను, ఇక్కడ మోకాల మీద ఉండి ప్రార్థన చేసి యూ స్టార్ట్ ద వర్క్. ఇప్పుడు కూడా జేమ్స్ కానీ, మీడియా టీంలో ఉన్నవారు కానీ, కొంతమంది వాలంటీర్స్ కానీ, కెమెరాలో, మరి వారందరూ ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేసి, సిస్టమ్ ముందు ప్రార్థన చేసి పని స్టార్ట్ చేస్తారు. నీవు కూడా రేపు నీ ఆఫీస్లో కూర్చోగానే హాయ్ హౌ ఆర్ యూ, వాట్ డిడ్ యూ డూ యెస్టర్డే అవసరం లేదు. ప్రార్థన చేసి నువ్వు పని స్టార్ట్ చేయి. అన్య జనులు అందరూ కూడా ఆ ధైర్యపడేలాగా ప్రొఫెషనలిజం దేవుడు నీకు ఇస్తాడు, ఎక్స్పర్టీస్ దేవుడు నీకు ఇస్తాడు, శక్తిని దేవుడు నీకు ఇస్తాడు, బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు, సాహసాన్ని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేయునుగా. లేచి నిలబడదాం ప్రతి ఒక్కరం కూడా. లెట్ us ఆస్క్, దేవా నా చేతులు బలపరచండి ప్రభా, మంచి కార్యాలు చేయడానికి ప్రభా నన్ను ఉపయోగించుకోండి. ఈ జీవితంలో నా ఎడల నీకున్న తలంపులు విస్తారములు నాయనా ప్రభా. లెట్ us all stand up on our feet. let us all pray అండి. ఒక్క మాట 40వ కీర్తన 7వ వచనం, ఒక్కసారి, ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ వర్డ్. ఒక్కసారి ఆ కీర్తనలో ఆ మాట మనం చద్దాం. కీర్తన 47వ వచనము. అప్పుడు పుస్తకము చుట్టులోనున్న నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. మీరు రాకమునుపే పుస్తకము చుట్టూలో, దేవుని పుస్తకంలో, దేవుని గ్రంథంలో
మీ పేరు ఉంది. మీ లోకంలో ఎందుకు వస్తున్నారో, ఏం చేయబోతున్నారో ఆల్రెడీ ఇట్ ఈస్ రిటెన్ ఇన్ గాడ్స్ బుక్. ఆయన పుస్తకపు చుట్టులో దినంలో ఒక్కటి కూడా ఒక్క దినం కూడా జరగక మునుపే ఏం చేశారండి? నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చినాను. ఒక్క దినం జరగక మునిపే అని 139వ కీర్తనలో కూడా ఉండేది. ఒక్క దినం కాక మునిపే నా గురించి రాయబడింది. ఈరోజు దేవుడు నీ గురించి రాసేటప్పుడు ఏం రాస్తున్నాడు? మెతుసేలా వల్లే రాస్తున్నాడా? 969 సంవత్సరాలు జీవించాడు, పిల్లలుగా అన్నాడు, చనిపోయాడు అంటున్నాడా? లేక దావీదు వలె రాస్తున్నాడా? ఆయన ఉన్నంత కాలము ఆ తరం వారికి సంకల్పము, నా సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించాడని రాస్తున్నాడా? పౌలు వలె దేవుడు ఈరోజు నిన్ను చూసినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చిన భాగ్యము, నీకు ఇచ్చిన టాస్క్, నీకు ఇచ్చిన పని వేరే ఎవరికి ఇవ్వడు. అది నీకు మాత్రమే. దట్ బిలాంగ్స్ టు యూ. దట్ వర్క్ ఇస్ ఫర్ యూ. నీవు మాత్రమే చేయగలవు. దట్ ఎబిలిటీ గాడ్ హ్యాస్ గివెన్ యూ. అది చిన్న జాబే కావచ్చు, నిపుణతతో చేయండి. దేవుని ప్రతి దినం అడగండి, నీ సంకల్ప చొప్పున నన్ను నడిపించు ప్రభువా. I just don't want to live this life like that. నేను పోయే వరకు, నేను వెళ్ళేటప్పుడు కల్లా, by the time I leave this place, నా పేరు మాసిపోకుండా ఉండే పని నాకు అప్పచెప్పండి. నా పేరు మాసిపోకుని పని నాకు అప్పచెప్పండి. యుగ యుగంలో తరములు వారు కూడా నా గురించి చెప్పుకునేటట్టుగా నాకు ఆ పనితనము నాకు దయచేయండి. ఆ పనిని నాకు అప్పగించండి నాయనా ప్రభా. నా హృదయానుసారుడైన మనుషుడు దావీదని చెప్పి, అయ్యా నీ సంకల్పం చొప్పున చేశాడని చెప్పి నాయనా ప్రభా, ప్రతి దినము కూడా ఈవెన్ వెన్ హీ వాస్ డిస్ట్రాక్టెడ్ హీ కేమ్ రైట్ బ్యాక్ ఆన్ ట్రాక్. లార్డ్, నెహెమ్యా వలె నువ్వు మాకు అప్పగించిన పని 52 రోజుల్లో చేయటకు సహాయం చేయండి నాయనా. ప్రార్థన చేసినప్పుడు, అయ్యా తండ్రి, ఎప్పుడో జరగాల్సిన 2-3 నెలలు, సంవత్సరాలు పడి ఉంటున్న ఈ ప్రాజెక్ట్ నాయన కొన్ని రోజుల్లోనే, ఒక్క వారంలోనే, కొన్ని గంటల్లోనే జరగడానికి కృపను చూపించండి. అన్య జనులు ఆశ్చర్యపడిపోయే పనితనము నాకు దయచేయండి. గొప్ప కార్యాలు చేసే శక్తిని నాకు దయచేయండి ప్రభా. సిగ్గుపడాలి నాయన, ప్రొఫెషనల్ సిగ్గుపడాలి. ఎక్కడ నేర్చుకున్నావు ఈ పని? ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు? హూ ఇస్ యువర్ మెంటర్? హూ ఇస్ యువర్ ట్రైనర్? హూ ఇస్ యువర్ కోచ్ అని అడిగినప్పుడు యూ షుడ్ సే ద హోలీ స్పిరిట్ గాడ్. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసి ఆ బిజినెస్ స్టార్ట్ చేసి కోల్పోయినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాదు, నువ్వు ఒక సామ్రాజ్యాన్ని కట్టే బిజినెస్ దేవుడు నీకు దయచేయను గాక. ఉద్యోగ విషయంలో మేబీ యూఆర్ వర్కింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్, నీవు నిపుణతతో పనిచేస్తే దేవుడే నీకంటూ నీ సంస్థను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రతిదినము సీరియస్గా ఉండి నీవు నాకు ఇచ్చిన పని నేను చేయటకు నాకు నేర్పించు ప్రభా. ఆమేన్. పాడతామా? నీ హృదయం భారం ఎరిగి ప్రార్థించి పని చేయనిమ్ము ప్రభా. పని చేయనిమ్ము, ఆగిపోక సాగిపో, పని చేయనిమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా ఆగిపోక సాగిపో, పని చే. ప్రార్థన, ప్రతి చోట నీ సాక్షిగా, ప్రతి చోట నీ సాక్షిగా, సంగమ
పాడదామా? ఇదిగో దేవా నా జీవితం, యజమానుడా, యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ దిస్ వరల్డ్ లార్డ్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని నిమిత్తము పని ముట్టుగా సాధనంగా మమ్మల్ని చేసావు నాయన. ఆ పనిని పక్కబెట్టి, నీ సంకల్పాలు పక్కబెట్టి, నీ ప్రయత్నం, నీ యొక్క ప్రయాసము నాయన మేము ఎరిగి నాయన, మేము తెలుసుకొని కూడా మేము పక్కన పెట్టి మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నట్లయితే నాయన ప్రభ, ఈ లోకంలో మా పేరు మాసిపోతుంది నాయన ప్రభ. ఎవ్వరు కూడా తండ్రి యేసయ్యా పట్టించుకోలేనంత జీవితం మాకు ఉంటుందేమో నాయన ప్రభ. ప్రతి మనిషి నోట్లో మన పేర్లు ఉండాలి నాయన. అటువంటి పనిని మాకు ఇచ్చావు నాయన, అటువంటి ఘనతను మహిమను మాకు ఇచ్చావు నాయన. ఆ పనిని మేము ముట్టించటకు మాకు నేర్పించండి నాయన. ఆఖరి వరకు ప్రతి క్షణం ప్రయాసముతో పని చేయటం మాకు నేర్పించండి. ప్రార్థించి పని చేయడం మాకు నేర్పించండి. నెహెమ్యా వలె నాయన ప్రభ, దేవా మా చేతులు బలపరచు నాయన. అయ్యా తండ్రి, ఎవరి వల్ల కాంది ఒక వ్యక్తి ఉండి ఎంకరేజ్ చేస్తూ, అయ్యా యేసయ్యా పని ముట్టులుగా, అయ్యా తను ఆ పని చేసినప్పుడు, ఆ కార్యము జరిగినప్పుడు సంతోషంతో కేకలు వేసినప్పుడు, బూరలు వాయించినప్పుడు, బూరలు ఊదినప్పుడు నాయన అన్య జనులు సహితము నాయన ఆ ధైర్యపడి ఉన్నారు నాయన ప్రభా తండ్రి. ఇంత అద్భుతము, ఇంత అద్భుతము. నక్క పడుతుంది, ఆ యొక్క కోడలు పడిపోతాయి అనుకున్నామే, ఎగతాళి చేసామే, ఇప్పుడు మమ్మల్ని ఎగతాళి చేసే రీతిలో వాళ్ళు నిలబడ్డారని చెప్పబడ్డారు నాయన. మమ్మల్ని ఎవరైతే పని వద్దు ఆపేయండి అని చెప్తున్నారో వారి ఎదుట మా పేరును హెచ్చించండి, మా తలను పైకి లేవనెత్తమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఆగిపోక పని చేయడం మాకు నేర్పించండి నాయన. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మేము నేర్చుకున్న ఈ మాటలు మా ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో, మా స్థితిగతుల్లో, మా కుటుంబాల్లో, మా సంఘంలో పని చేయటకు మాకు నేర్పించండి. ఎవరు చూసినా చూడకపోయినా నీవు చూసి నాయన నమ్మకమైన వానికి దీవెన మెండుగా ఉంటాయని అయ్యా నువ్వు చెప్పబడిన వాక్యం బట్టి నమ్మకంగా పని చేస్తూ నీ యొద్ద నుండి బహుమానం పొందుకునే వారుగా మమ్మల్ని ఎంచుకుంటామని నమ్మచ్చు. ఈ లోకంలో సృష్టి యావత్తు నీ పని ముట్టుగా ఉంది. నేను కూడా నీ పని ముట్టుగా సాధనంగా, బలమైన సాధనంగా, బంగారు పాత్రగా నేను ఉండాలి నాయన. అటువంటి పనితనము నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా? కెన్ యూ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వర్డ్? ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఫర్ యూ, ఐఎమ్ గోయింగ్ టు డూ వాట్ యూ వాంట్ మీ టు డూ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. దయచేసి కూర్చుందామండి.